హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాము. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ టు ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్, అంటే ఇండియన్ అయి ఉండాలి. గ్రూప్ సి సివిలియన్ పోస్ట్కు ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో అండ్ యూనిట్స్ మెన్షన్, అంటే కొన్ని యూనిట్స్ మెన్షన్ చేశారు వాళ్ళు కింద. ఆ ప్లేస్లలో ఉన్న వేకెన్సీస్ ఈరోజు మనం తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్డా. మీరు సబ్స్క్రైబ్ అవుతుంటే కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా యొక్క కొత్త అప్డేట్స్ మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్డా. ఇప్పుడు పోస్టుల గురించి, వేకెన్సీస్ గురించి, అలాగే కమాండ్స్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ వచ్చేసి హెచ్క్యూ మెయింటెనెన్స్ కమాండ్, అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో పోస్టుల గురించి తెలుసుకుందాము. 13 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయండి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో. అవి ఏంటియో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లోనే చేయాలి, స్పీడ్ పోస్ట్ ద్వారా చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అడ్రస్ ఇచ్చారు. కంపల్సరీ అందరూ చూసుకోండి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాము. టోటల్గా 13 వేకెన్సీస్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామండి. హెచ్క్యూ మెయింటెనెన్స్ కమాండ్లో ఇప్పుడు కుక్ అండి. కుక్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఏఓసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చికారి కాన్పూర్ దగ్గర మీరు పోస్టల్ అడ్రస్ మీరు చూసుకోవాలండి. అన్నిటికీ సేమ్ కాదు, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోస్టల్ అడ్రస్ ఉంది. సో చూసుకోండి ఎవరెవరికి ఏ విభాగంలో కావాల్సి ఉంటుందో. ఆ తర్వాత ఏసీ మెకానిక్, కుక్, మెస్ స్టాఫ్, కార్పెంటర్, స్టెనోగ్రేడ్ 2, ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, స్టోర్ కీపర్, ఎంటీఎస్. టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వైజ్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఇక్కడ ఏ పోస్ట్ వాళ్ళైతే దాని ఎదురుగా ఉన్న ఈ పోస్టల్ అడ్రస్ని చూసి మన పోస్ట్ ఎన్వలప్ కవర్ మీద ఈ యొక్క అడ్రస్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పాస్ ఫోటోని అక్కడ సఫిక్స్ చేసి సిగ్నేచర్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో వేకెన్సీస్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏ విభాగంలో ఉన్నాయో చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ అడ్రస్ అండి, కంపల్సరీ చూసుకోండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8 వేకెన్సీస్. ఎల్డీసీ, సిఎంటీ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకుందాము. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే +5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే టోటల్గా 25 ఇయర్స్ మ్యాక్సిమం. అంటే ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పోస్టుల గురించి, అలాగే పే స్కేల్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుందామండి. ఏసీ మెకానిక్ వచ్చేసి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ప్రకారం 7th CPC ప్రకారం మనకు శాలరీ ఇస్తారు. అంటే 25,000 నుంచి 60,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ లెవెల్ 1 అయినా లెవెల్ 2 అయినా ఎవరికైనా సరే 7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం 25,000 నుంచి 60,000 లోపు నెలకి జీతం వచ్చే అవకాశం ఉంది. ఏసీ మెకానిక్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు, 10th సరిపోతుంది. కార్పెంటర్ వచ్చేసి ఇది కూడా లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు, దీనికి కూడా 10th సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే కుక్ ఆర్డినరీ గ్రేడ్ అండి, లెవెల్ 2 ప్రకారం మనకు శాలరీ ఇస్తారు. అంటే 25,000 నుంచి 60,000 లోపు ఉంటుంది వారి డిపార్ట్మెంట్ని బట్టి. మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజర్, అంటే ఇది కూడా సేమ్ 10th క్లాస్ సరిపోతుంది, కాకపోతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అండి, ఇది కూడా లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు, ఇది కూడా 10th సరిపోతుంది. ఏ వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ. లైట్ కానీ హెవీ వెహికల్స్ కానీ రెండిట్లో నైపుణ్యం కలిగి ఉండాలని చెప్తున్నారు. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు. ఇక్కడ 12th పాస్ అయితే సరిపోతుంది, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది 35 WPM ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 WPM ఇన్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ టైపింగ్ స్పీడ్స్ ఉన్నాయి. స్టెనోగ్రేడ్ 2కి వచ్చేసి లెవెల్ 4 ప్రకారం పే స్కేల్ ఇస్తారండి. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ నామ్స్ అని ఉంటాయండి. స్టోర్ కీపర్ లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు, దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి డిజైరబుల్ అని ఉంది, ఈ డిజైరబుల్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. ఆ యొక్క ఎలిజిబిలిటీ డిజైరబుల్ అంటే కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మంచిది, లేకపోయినా పర్లేదు.
నెక్స్ట్ మెస్ స్టాఫ్ 11(1) ప్రకారం శాలరీ ఇస్తారు. 10th సరిపోతుంది దీనికి, కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఇది కూడా డిజైరబుల్ అండి, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 11(1) ప్రకారం మనకు శాలరీ ఇస్తారు. ఇది కూడా సేమ్ 10th సరిపోతుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో అప్లై చేస్తారు కండి, మీ యొక్క ఏజ్ లిమిట్, మినిమం క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ చూసి దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి కాల్ లెటర్ పంపిస్తారు రిటర్న్ టెస్ట్కి. ఆ తర్వాత ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ అంటే మీరు ఏ 10th అయితే 10th బేస్ మీద, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్ బేస్ మీద మీకు ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ సిలబస్ చూద్దాము. ఫర్ మెస్ స్టాఫ్ అండ్ MTS వాళ్ళకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. అలాగే ఫర్ స్టెనో గ్రేడ్ 2కి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఆల్ ది ట్రేడ్ పోస్ట్ రిమైనింగ్ పోస్టులకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ ఆర్ పోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో ఉంటుందని చెప్తున్నారు. ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అని ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటారు. ఫైనల్గా అక్కడ పర్ఫామ్ చేసే రిటర్న్ టెస్ట్ని బట్టే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని ఉంటాయి. మీరు షార్ట్ లిస్ట్ అయినప్పుడు మీతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్, కాపీస్ ఆఫ్ ఎనాక్సరీ అటాచ్డ్ విత్ అప్లికేషన్, కింద ఎనాక్సరీస్ ఇచ్చారు, వాటిని కూడా కొన్ని కాపీస్ తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ అప్లికేషన్ అండ్ లింక్ స్టార్ట్ అయిన 30 days తర్వాత వరకు ఉంటుంది. అంటే మ్యాక్సిమం August 2 లోపు మీరు ఈ యొక్క అప్లికేషన్స్ని పంపించాలండి. ఆఫ్లైన్లోనే పోస్టల్ ద్వారా పంపించాలి. మీరు అప్లికేషన్ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఒక రీసెంట్ పాస్ ఫోటో దానికి అంటించాలి. అలాగే ఒక 2 ఎక్స్ట్రా పాస్ ఫొటోస్ కూడా వాటితో పాటు తీసుకెళ్ళాలి. మీ సెల్ఫ్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ కంపల్సరీ ఆ ఎన్వెలోప్ కవర్ మీద ఉండాలి. మీ సెల్ఫ్ అడ్రస్ ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అఫిక్స్ చేసినాక అడ్రస్ ఎన్వెలోప్ విత్ ₹10 స్టాంప్ అనేది దాని మీద అంటించాలని చెప్తున్నారు. అడ్రస్ కూడా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయాల్సి ఉంటుంది. మీరు డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా ఒక్కలే అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే. కాకపోతే వేరు అప్లికేషన్లు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క ఎన్వెలోప్ కవర్ మీద ఈ యొక్క అడ్రస్ కంపల్సరీ రాయాలి క్యాపిటల్ లెటర్స్లోనే. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఈ వేకెన్సీస్లో రాయాలి. అలాగే ఏ కేటగిరీయో అది కూడా రాసేసి మీరు పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క అడ్రస్కి కంపల్సరీ. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లికేషన్తో పాటు పంపించాలి. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినాక మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే ఈ యొక్క సైట్లో కానీ మీ యొక్క నేమ్స్ని మెరిట్ లిస్ట్లో ప్రొడ్యూస్ చేస్తారు. మీరు చూసుకోవాలి కంపల్సరీ, మెయిల్ థరోలీ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. వన్స్ అప్లికేషన్ సెండ్ అయిన తర్వాత వాళ్ళే ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీ ఇంటికి లెటర్ రూపంలో వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ, అంటే ఎక్కడైనా మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం. ఇప్పుడు ప్రొఫామ్ ఫర్ అప్లికేషన్, ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాయాలి. ఏ యూనిట్, ఎయిర్ ఫోర్స్ యూనిటా లేకపోతే మెయింటెనెన్స్ యూనిటా ఇక్కడ మెన్షన్ చేయాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్ నేమ్ ఆఫ్ ద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసి నేమ్ ఆఫ్ ద మీ పేరు రాయాలండి క్యాపిటల్ లెటర్స్లో, ఇన్ని బ్లాక్ లెటర్స్ అన్నారు. ఫాదర్స్ నేమ్ రాయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటాచ్డ్, ఇక్కడ వచ్చేసి మీరు కాపీ చేయాలంట మీ బర్త్ సర్టిఫికేట్ కూడా, ఎందుకంటే మీ ఏజ్ చూడాలి కాబట్టి. అలాగే మీ ఏజ్ని ఇయర్స్లో, మంత్స్లో, డేస్లో రాయమంటున్నారు. అలాగే ఇక్కడ మీ యొక్క ఫోటోని అంటించాలి. కరస్పాండెన్స్ అడ్రస్ రాయాలండి, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రాయాలి ఇక్కడ. ఆ తర్వాత మీరు ఏ క్యాస్టో రాయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రాయాలి, ఇంకేమన్నా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ పెట్టండి. ఏ కేటగిరీలో మీరు అప్లై చేస్తున్నారో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓబీసీ అయితే ఓబీసీ అని, ఎస్సీ అయితే ఎస్టీ అని రైట్ మార్క్ ఇవ్వండి. టెక్నికల్ ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఇక్కడ పెట్టండి. డేట్ రాయండి, అలాగే సిగ్నేచర్ చేసేయండి. ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ. మీరు ఈ అప్లికేషన్ని సెండ్ చేసినాక మీకు ఈ యొక్క లెటర్ అనేది మీ ఇంటికి వస్తుందండి. రిసీవ్డ్ ఆన్ అని, యాక్సెప్టెడ్ ఆ రిజెక్ట్ చేసామా అని రీజన్ కూడా చెప్తారు రిజెక్షన్కి. ఓకేనా. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఎక్కడ ఉంటుందో ఈ యొక్క వేకెన్సీలో మీకు మెన్షన్ చేస్తారు. స్కిల్ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ అక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ కార్డ్ అని ఉంటుందండి. దీన్ని కూడా సేమ్, దీన్ని కూడా ఏ పోస్టుకు మీరు అప్లై చేస్తున్నారో అది. అలాగే
నేము, ఫాదర్స్ నేము, మీ యొక్క అడ్రస్ అవన్నీ ఫిల్ చేసి ఇక్కడ కూడా ఒక ఫోటో. 2 జూలై నుంచే యాక్టివేట్లో ఉంది. ఆగస్టు 2 లోపు మీరు అప్లై చేయాలి. ఎందుకంటే వాళ్ళు 30 డేస్ అని ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఇంకా అంతకన్నా ముందే అప్లై చేస్తే ఇంకా మంచిది. ఇది ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్లోనే మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు కింద ఇచ్చిన పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ప్రకారం కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది. 10 రూపీస్ స్టాంప్ అనేది మీ యొక్క ఎన్విలోప్ కవర్ మీద అంటించి ఉంచండి. ఏజ్ గురించి చూసాము, పే స్కేల్ గురించి చూసాము. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఇన్ ఐఏఎఫ్ గురించి తెలుసుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్, షేర్, కామెంట్ ద ఛానల్. కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.